హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్. కానీ ఈరోజు నేను చూపించుకుంటున్నాను మీకు సాబుదానా మిక్సర్ అంటే సగ్గుబియ్యంతో చేసుకునే మిక్సర్ మనం చూద్దామండి. ఇది రెగ్యులర్గా మనం స్వీట్ షాప్స్లో చూసేదే. అంటే స్వీట్ షాప్లో రకరకాల వాటిలో మిక్స్ అయి ఉంటాయి, బట్ ఈరోజు మనం ప్యూర్గా దీన్ని ఎక్కువ బేస్ చేసుకొని చేద్దాం. ఇవి వచ్చేసి రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే సగ్గుబియ్యం కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, గులకరాళ్ళలా ఉంటాయి అన్నమాట. ఇవి చూడగానే మనకి వీటిని నైలాన్ సాబుదానా అంటారు. ఏ చిన్న సూపర్ మార్కెట్లో అయినా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇవి బేస్ అనమాట, ఇవి తెచ్చుకోవాల్సి ఉంటుంది మనం. సో వాటిని ఇప్పుడు గోరువెచ్చగా ఉండాలి, అంటే మరీ హై టెంపరేచర్ ఆఫ్ ఆయిల్ ఉండకూడదు, అలానే తక్కువ ఉండకూడదు. ఆ టెంపరేచర్ ఆఫ్ ఆయిల్లో కొన్ని వేసుకుందాము. జస్ట్ కొన్ని వేయండి, కొన్నిగా వేయించుకొని, ఎందుకంటే ఇవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం వేయగానే ఒక 30 సెకండ్స్లో ఇలా జస్ట్ పఫ్ అప్ అవుతాయి అన్నమాట పైకి. కానీ ఇవి వేగినట్టు కాదు, ఇవి పాప్కార్న్ లాగా పట్ పట్ మన పేరి చిట్లుతాయండి. అలా అంటే ఇంకొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. మనం అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఇవి అంత తొందరగా కలరే మారిపోవు, బట్ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట ఇవి. అండ్ మీకు చెప్పాను కదా, ఇది వేగింది అనడానికి సింబల్ ఏంటి అంటే ఇవి పాప్కార్న్ లాగా పేలుతాయి, చిట్పట్ మంటూనే ఉంటాయి. కొంచెం దూరంగా ఉండాలి వీటికి. సో అలా చిట్పట్ మన పేలడం సౌండ్ అంతా ఆగిపోయినాక మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి ఇవి పర్ఫెక్ట్లీ కుక్డ్ అని. మీరు ఇందాక చూసిన దానికి ఇప్పటికీ టెక్స్చర్లో డిఫరెన్స్ వచ్చింది చూసారా, ఇవి ఇప్పుడు పేలినాయి అనమాట. సో ఈ రకంగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు వీటిని మనం డిష్ అవుట్ చేయొచ్చు. సో ఇవి పేలి పఫ్ అప్ అయినాయి, మీకు అర్థమవుతుంది కదా. ఇఫ్ యూ కెన్ సీ, దీంట్లో ఇవి ఇలా పఫ్ అప్ అయినాయి అనమాట, మీకు తెలుస్తుంది అది. సో ఫస్ట్ అవి వేయించి పక్కన పెట్టేసుకున్నాక ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మీ ఫ్లేవర్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పులు వేసుకున్నాను, జీడిపప్పు, పల్లీలు అండ్ పచ్చిశనగపప్పు నానపెట్టి కూడా ఫ్రై చేసుకుంటారు. అలా ఇంకా అన్నీ మీ ఇష్టం, కరివేపాకు నుంచి అన్నీ కూడా 1 by 1 వేయించుకోండి. నేనైతే జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు అన్నది ఫ్రై చేస్తున్నాను. ఇండివిజువల్గా ఫ్రై చేయండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంపరేచర్ ఆఫ్ ఆయిల్ ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోండి. సో నేను జీడిపప్పు, పల్లీలు వేయించేసుకున్న కరివేపాకు ప్లేస్ ఏ కీ రోల్ అనమాట. దీన్ని చక్కగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి, సూపర్బ్ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇవి చాలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు సాల్ట్ అండ్ కారం వేసేసుకోండి. ఇవి చల్లగా అయినాక మీరు అవి మిక్స్ చేయాలి అనుకుంటే ఈ కారం, ఉప్పు అన్నవి దానికి సాబుదానాకి పట్టుకోవన్నమాట. అండ్ డోంట్ యూస్ స్పూన్స్. అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు ఇలా హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి, పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఆలు భుజియా యాడ్ చేస్తున్నాను, హల్దీరామ్స్ వాళ్ళది. అండ్ ఇది కూడా పంజాబీ తడక. ఈ కాంబినేషన్ అనేది సూపర్బ్ ఉంటుంది. ఇది కూడా హల్దీరామ్స్ వాళ్ళదే, పంజాబీ తడక. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇంతేనండి, సింపుల్. అండ్ పైనుంచి నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా పుట్నాలు వేసాను. సో అవి కూడా ఒక మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి. కొంతమంది పచ్చనపప్పు నానబెట్టి ఫ్రై చేసి కూడా వేసుకుంటారు, దానికన్నా ఇలాంటి పుట్నాలు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సింపుల్. ఇది రైస్లో తినచ్చు, రైస్లో కూడా మీరు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా ఇంట్లో మేము అలా తింటాము, చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. అండ్ ఈవినింగ్ స్నాక్స్లోకి బాగుంటుంది, ఎలా తిన్నా కూడా టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇది మీకు ఈజీగా ఒక 1 week to 10 days అన్నది స్టోర్ ఉంటుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ Instagram on the name of Vantinti Chef's Canaan. That's all for today. Signing off by Vantinti Chef's Canaan.